రోజు రోజుకు ఉధృత రూపం దాలుస్తున్న జాట్స్ రిజర్వేషన్ ఆందోళనపై కేంద్రంలో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో జాట్స్ ఆందోళనపై హోంమంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన ఢిల్లీ అత్యవసర సమావేశం జరుగుతోంది. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, జాట్స్ ఆందోళనపై కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? హోంమంత్రి అత్యవసర సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి? కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ హర్యానాలో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, అరుణ్ జైట్లీతో ఇప్పటికైనా సమీక్ష నిర్వహించి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటూ ఒక వ్యూహాన్ని రచిస్తున్నారు. ఇప్పటికే హర్యానాకు 3,300 మంది పారామిలిటరీ బలగాలను అక్కడికి పంపించారు. పలుచోట్ల రోడ్లను కట్ చేసినటువంటి జాట్ ఉద్యమకారులు తమకు రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి చట్టం అసెంబ్లీలో పాస్ అయ్యేంత వరకు కూడా తాము ఆందోళన చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆర్మీని రంగంలోకి దింపి శాంతి భద్రతలకు ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు ప్రధానమైనటువంటి దృష్టి పెట్టారు. ఆ నేపథ్యంలోనే ఆర్మీని పెద్ద ఎత్తున ఎక్కడైతే హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఆర్మీని దింపి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రయత్నిస్తున్నారు. కానీ జాట్ ఉద్యమకారులు మాత్రం రెచ్చిపోతున్నారు. ఇటు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు నిప్పెడుతున్నారు. అనేక చోట్ల విధ్వంసాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతుండటంతో పోలీసులతో పాటుగా ఆర్మీని కూడా రంగంలోకి దించి ఉద్యమకారులందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే హర్యానాలో మొత్తం టెలిఫోన్ సేవలన్నిటిని, మొబైల్ సర్వీసులని, అట్లాగే ఇంటర్నెట్ సేవలన్నింటినీ కూడా బ్లాక్ చేశారు. ఆ నేపథ్యంలో ఈ ఉద్యమాన్ని మరింత విస్తృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా జాట్ ఉద్యమకారులు వినే పరిస్థితి కనిపించట్లేదు. డెఫినెట్ గా అసెంబ్లీలో లెజిస్లేషన్ చట్టం రూపొందించేంత వరకు కూడా తాము ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇంకోవైపు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముందు ఉద్యమాన్ని విరమిస్తే తాము తప్పనిసరిగా జాట్ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని సానుకూలంగా తాము పరిశీలిస్తామని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండు వ్యూహాలతో ముందుకెళ్తుంది. జాట్ల సమస్యలను పరిష్కరించేందుకు డెఫినెట్ గా తాము రిజర్వేషన్లు కల్పిస్తామనేటువంటి సంకేతాలు పంపుతుంది. రెండోది, ఈ శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తూ ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు వీటికి నిప్పెడుతున్నటువంటి ఆందోళనకారులపై అంచివేసేందుకు ఆర్మీని కూడా రంగంలోకి దింపి వారి మొత్తం హింసాత్మక ఘటనలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఆర్మీ చేత కవాతు నిర్వహింపజేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అట్లాగే ఆర్మీ తోడుగా పోలీసులు కూడా రక్షణ బాధ్యతలన్నీ నిర్వహిస్తూ కట్టుదిట్టమైనటువంటి భద్రతను కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముఖ్యమైనటువంటి ప్రధాన రహదారులన్నీ కట్ చేసి వాటికి అడ్డంగా వెహికల్స్ నిలిపోవడం వల్ల సాధారణ జనానికి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. ఆ నేపథ్యంలో ఆటంకాలు తొలగించేందుకు పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నిస్తోంది. థాంక్యూ వెంకటేష్.